హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ రివ్యూ కాదు, బీబీ జోడీ రివ్యూ కాదు, స్పెషల్గా ఈ మధ్యలో బాగా అన్నను వైరల్ చేసి పాపం అన్న ఏదో ఒక మంచి మాట మన ఇంట్లో ఒక మనిషి లెక్క, ఓ అన్న లెక్క, ఓ తమ్ముని లెక్క అనుకొని మాట చెప్తే వినకుండా అన్నను అసలు ఘోరంగా అంటే ఘోరంగా ట్రోల్స్ వైరల్లు అబ్బబ్బబ్బబ్బబ్బా. ఒక మనిషి మంచితనానికి ఇంత నెగిటివిటీ ఉంటుందా బయట అనిపించింది. ఇవాళ రేపు మంచి చెప్తే పాపం అయ్యేటట్టుంది కదా. అన్నం చూసినాక అనిపించింది ఇక మంచి చెప్పొద్దు, అసలు ఇది మంచి ఇది చెడు అని ఒకరికి చెప్పే దురదృష్టమే రావద్దు. ఎందుకంటే అట్లా చెప్పినామనుకోండి, ఆ చెప్పిన తర్వాత నుంచి ఆ మనిషికి ఏమంటే దరిద్రం చుట్టుకుంటుంది అన్నట్టు, చెప్పినోనికి ఇది అవుతుంది. అది నాకు అనిపించింది. కానీ నేను ఎందుకంటే శివాజీ అన్న చెప్పిన దాంట్లో 100% నిజమే ఉంది. అన్న చెప్పిన దాంట్లో తప్పే లేదు. క్లారిటీ మొత్తం ఈ వీడియోలు ఉంటుంది. ఇక ఎవరు సపోర్ట్ చేస్తారు అన్నకు, అన్న తరపున మాట్లాడిన నాకెందరు సపోర్ట్ చేస్తారో ఈ వీడియోతోనే నాకు అర్థమైపోతుంది. ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం అనుకుంటే, అంటే అబ్బా శివాజీ గురించి ఏం మాట్లాడేది అని చెప్పారు అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియో మీకు సెట్ అవ్వదు. ఇక ఫస్ట్ అయితే శివాజీ అన్న రోజు దండోరా మూవీ ఫంక్షన్లో మాట్లాడింది ఏంది, అసలు అన్న చెప్పింది ఏంది, మీరు ప్రైవేట్గా ఉన్నప్పుడు, మీరు షూటింగ్లు ఉన్నప్పుడు, మీరు అంటే పబ్లిక్లో కాకుండా మీరు ఎక్కడున్న డ్రెస్సులు మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. కానీ వన్స్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది, వేల మంది మధ్యలో ఉన్నప్పుడు డ్రెస్ సెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది అన్న చెప్పుడు కాదు, ప్రతి ఒక్కరింట్లో అసలు పెద్దోళ్ళు చెప్పాలి ఇవన్నీ. డ్రెస్ సెన్స్ అనేది వేల మందిలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్. 10 మంది కళ్ళు గుచ్చి చూసుడు అవసరమా? అరే వాడు ఏ రకంగా చూస్తుండో నీకే మెరక, లోపల ఏ రకంగా అనుకుంటుండో నీకే మెరక. వన్ మైండ్ ఎట్లా కంట్రోల్ చేస్తావు? అన్న చెప్పింది అదే కదా. పబ్లిక్లో ఉన్నప్పుడు డ్రెస్ కొంచెం మనకు అంటే ఆడపిల్ల అంటే ప్రకృతితో ఒలిచిండు. అంత అందమైన ప్రకృతిని మన దాంట్లో పోల్చినప్పుడు మనం ఎంత మంచి కనబడితే వాళ్ళకి అంత మంచిగా అనిపిస్తుంది. వాళ్ళని చూడంగానే మనిషిని బట్టలలో చూడంగానే టక ఫోటోలు కొట్టి ఆ ఫోటోలు ఏఐలా బిఐలా పెట్టి దాన్ని ఇష్టం ఉన్నట్టు చేసుకొని కళ్ళతోని ఆస్వాదించుడు కాదు, కళ్ళతోనే కామందులు తయారయ్యారు చూపులకి. అట్లా కాదు, ఒక అమ్మాయిని చూస్తే బా నిండుగా మంచిగా ఉందిరా, పద్ధతి ఉందిరా అన్న ఫీలింగ్ కలగాలి. బయట చూస్తే అట్లా కలగాలి, అంతేగాని ఏంది ఇది ఇప్పుడు జీన్స్లు వేసుకోవద్దన్నాడా, పంజాబ్ డ్రెస్లు వేసుకోవద్దన్నాడా, లేకపోతే లంగా ఓనీలు కట్టుకోవద్దన్నాడా, చీరలు కట్టుకోవద్దన్నాడా, మొత్తం చీరలు కప్పుకొనే ఉండండి, ఇట్లా కప్పుకోండి, ఇట్లా వేసుకోండి అని చెప్పిండా. గింతింత గుడ్డలు ఎత్తారు. ఇంతింత గుడ్డలు గింతే ఉంటుంది, బట్టపిలక వెనకాల పట్టుకునే తాడు ఉంటుంది. ఆడు మొన్న అదే చేసిండు కదా మన రాజ్యసభ హీరోయిన్కి, నిధి అగర్వాలో అది అగర్వాలో ఏం చేసిర్రు? అంతమంది ఉన్నారు చుట్టుముట్టు, పూసుకొని ఏదన్నా అయి ఉంటే ఏముంటుంది పరిస్థితికి? అంతమంది ముంగట ఇజ్జత్ పోయినట్టు కాదు పని. ఇంకా నాకు విచిత్రం ఏంటంటే, దీని గురించి బట్టలు నిండా కప్పుకొని రమ్మా, పబ్లిక్లు ఉన్నప్పుడు, ప్రైవేట్గా ఉన్నప్పుడు అంటే మీ ఇష్టం, షూటింగ్లలో మీ ఇష్టం అని అది హీరోయిన్లకే చెప్పిండు, హీరోయిన్ల కోసమే చెప్పిండు. బయట జనాల గురించి ఏం చెప్పలేదనే. బయట జనాలు ఎవ్వరు ఉండరని నాకు తెలుసు, హీరోయిన్ల గురించి చెప్పిండు. హీరోయిన్ల గురించి చెప్తే మధ్యలో అనసూయ గారు వచ్చిర్రు, తర్వాత నాగబాబు గారు వచ్చిర్రు. నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపిస్తుందంటే, ఒక మనిషి పద్ధతిగా ఒక మాట చెప్తే అందులో నెగిటివ్ అంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, సామాన్లు అది ఇది ఏ పాటలలో వాడతలేరా? సామాన్లు అన్న వాడే వస్తలేదా? మరి మొన్నదాకా ఒక ఆంటీని సామాన్లు బాగుండాలి ఆంటీ అనుకుంటే ట్రోల్ చేసిర్రా లేదా? చేయలేదా? మరి చేసినప్పుడు గంతగానం సామాన్ల మీద పాటలు పాడినప్పుడు రాని ఆడవుళ్ళు, రాని పెద్ద మనుషులు, ఇలా శివాజీ అన్న ఏదో అది ఊత పదం లెక్క అయిపోయింది కదా అని అన్నందుకు ఇంత వైరల్ చేస్తుర్రు. ఇంకోటేమో అన్నాడు, పిచ్చిముండా ఎలాంటి బట్టలు వేసింది అని అంటారని, అవి ఊర్లల్లో అట్లా అంటారని ఆ వాడుక భాషలో మాట్లాడిండేమో. సరే అది తప్పే అనుకుందాం, ఆ వాడు తప్పే, ఆ వాడి విషయంలో మనం తప్పే.
బట్టలు కప్పుకోమనడంలో కూడా తప్పే చేసిర్రు. ఏ మనుషులరా నాయన! అన్న చెప్పిందేంది? అసలు దాన్ని ట్రోల్ చేస్తుందేంది? దాన్ని వైరల్ చేస్తుందేంది? ఇంకోడుంటాడు ఈడు మన నాన్వేషణ. నేను ఊకే అప్పుడప్పుడు ఎప్పుడైనా షార్ట్‌లు వస్తాయి. నేను ఈ ప ఏమంటారు ఫాలోలు గీలోలు ఏం కొట్టలే. అప్పుడప్పుడు ఇందులో వస్తుంటే ఎప్పుడు బయట దేశాలలోనే ఉంటాడట. బయట దేశాలకే వాళ్ళ అమ్మను పిలిపించుకుంటాడట. ఇండియాకి రాడట. ఏందో మరి కథ ఏందో కార్ఖానా అని అనుకున్నా. ఓయమ్మో! ఎట్లా తిడుతుండు అసలు హిందూ సంస్కృతిని, హిందువులను, మొన్న శివాజీ అన్నను, గరికపాటి గారిని అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మరీ ఇంత ఇదిగానా? ఒక్కటి అర్థం చేసుకోవాలి. పుట్టినూరు కన్న తల్లి రెండిటిని మర్చిపోయినోడు వానంత వెధవ భూమి మీద ఇంకోడు ఉండాడు. మరి ఈయన దేశాలు పట్టుకొని తిరిగి మరి ఇండియా నాది కాదనుకుంటుండా, లేకపోతే నేను ఇండియా పర్సనే కాదనుకుంటుంటా. ఏమో ఏదోటి చేసి పోతేనే కదా గిట్లాంటివి ఉంటాయి. ఎంతమంది పాపం ఇప్పుడు శివాజీ అన్న అంత మంచి మాటలు చెప్తే మాటలను వదిలిపెట్టి ఆయన అన్న 2-3 పదాలు పట్టుకుంటున్నారు. నాకు పొద్దున నేను ఒకటి చూసిన నాగబాబు గారు కూడా, నేను నాగబాబు గారు కూడా ఇట్లా అంటారని ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఆడవాళ్ళు కూడా సమర్థిస్తున్నారు శివాజీకి. శివాజీ మాట్లాడింది 100% తప్పు. ఆడవాళ్ళని ఎందుకంటే ఆడవాళ్ళను బట్టలు చిన్నగా వేసుకోండి పెద్దగా వేసుకోండి అనడానికి మీకు హక్కేముంది అని చెప్పి మాట్లాడతారు. నేను ఒక్కటే, నాగబాబు గారు ఈ వీడియో మీ దాకా వస్తుందో రాదో నాకు తెలియదు సార్. నేను మీకన్నా వయసులో మస్తు చిన్నదాన్ని. మీకు మీ మీ ముందట మాట్లాడే అర్హతలు కూడా మాకు ఉండేమో. మా చిన్న జీవితాలే. మేము మీకు అంత గొప్ప జీవితాలు కాదు, మా చిన్న జీవితాలు. మీ అంత ఏమంటారు ఎదగడానికి కూడా మాకు జన్మలు పడుతుందేమో కానీ మాటలు అయితే తప్పు ఉన్నప్పుడు ఒక మాట తప్పు అని చెప్పడం తప్పేం కాదు. ఎందుకంటే ఈ సొసైటీలో బతుకుతున్నాం మేము కూడా అని చెప్పేసి నేను చెప్తున్నా సార్. మీ దాకా వస్తే మాత్రం ఈ మాట ఖచ్చితంగా మీకు చేరితే మాత్రం ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి. శివాజీ అన్న చెప్పిన దాంట్లో మీకు ఎక్కడ తప్పు అనిపించిందో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళను చిన్నగా బట్టలు వేసుకోవద్దని చెప్పడానికి మీరెవరు అని అన్నప్పుడు, మగవాళ్ళు ఎవరైతే అట్లా చేసిర్రో ఆ బట్టలు లాగిర్రో వాళ్ళని శిక్షించమని చెప్తుర్రు. మంచిగానే ఉంది సారు. ఆ మాటకు నేను ఒప్పుకుంటా. కరెక్టే, అట్లాంటి వాళ్ళని శిక్షించాలి. ఒకసారి శిక్షిస్తే ఇంకోసారి వాళ్ళకి ఆ భయం ఉంటుంది, వాళ్ళకి ఆ భయం ఉంటుంది అంతే. కానీ చుట్టుముట్టు ఉండేటోళ్ళకి ఆ భయం ఉండదు సారు. అందరు ఒకటే తీరు ఉండరు, కొందరు మొండిగా కూడా ఉంటారు. అట్లా అనుకుంటే ఇప్పుడు మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళకు శిక్షలు పడతలేవా సారు? పడుతున్నాయి కదా సారు, శిక్షలు పడుతున్నాయి కదా. మరి శిక్షలు పడ్డాక కూడా బయట అసలు నేరాలు ఎంతమంది చేస్తున్నారు కదా. ఒకడు మర్డర్ చేసిండంటే వాడిని ఉరి తీస్తే ఇంకొకడు మర్డర్ చేయకుండా ఉంటుండా సార్? ఒకడు మానభంగం చేసిండని వాడిని ఉరి తీస్తే ఇంకొకడు మానభంగం చేయకుండా ఉంటుండా? బయట జరుగుతలేవా? బొచ్చడు జరుగుతున్నాయి. తెలిసి కొన్ని జరుగుతున్నాయి, తెలియక ఇంకెన్నో జరుగుతున్నాయి. మూసలోళ్ళు ముతుకుల కాడ నుంచి నాటకాలు ఆడేటోళ్ళు ఉన్నారు ఆడపురాళ్ళ మీద. మరి వెనకట్లకి ఇవన్నీ లేవు సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు లేకపోతే మా నాన్నమ్మ తెలిసినప్పుడు నాకు మా నాన్నమ్మ మా తాత నేర్పిన జీవితంలోనైతే ఇటువంటి నాకు ఎన్నడూ చెప్పలే, ఎన్నట్టు లేవు అప్పుడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అట్లా నిండా బట్టలు కట్టుకొని నిండా బయట కప్పుకొని ఇట్లా మంచిగా ఉందరు. సరే ఇప్పుడు గినిమాలు అని అనుకుంటా వచ్చి ఆ సినిమాలో తీసినారు, బాగానే ఉంది. సినిమాలో తీసిర్రు, బయట చూసి ఏదో మంచిగా చూసేటోళ్ళు ఒక్కరుంటే, కొందరు చెడు దృష్టిని చూసేటోళ్ళు ఉన్నా చూడే అది చూసి వదిలేస్తారు. కానీ ఆ బట్టలు వేసుకొని 100 మంది ఉన్న దగ్గరికి వస్తే ఒక్కరినంటే కంట్రోల్ చేయగలుగుతాం, ఒక్కరినంటే మనం చూడగలుగుతాం. బాడీగార్డులు 2-3 ఉండి లక్షల మంది జనాలు ఉండి ఆ లక్షల ఒక ఎదవ ఉండి ఆ ఎదవ ఏం చేస్తుండే ఎట్లా చూస్తావు సారు? మరి ఆ విషయమే కదా మన అన్న చెప్పింది, శివాజీ అన్న చెప్పింది ఏంది, పబ్లిక్లోకి వచ్చినప్పుడు అది కూడా హీరోయిన్స్ కోసం. ఎందుకంటే వాళ్ళ గౌరవమే కదా. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మిస్ అయిందనుకోండి, పొరపాటున ఏదైనా లాగితే నా కింద గుంజినాక ఏదైనా వాడితే చేస్తే బట్టలు మీద బట్టలు కనబడకపోతే ఎవరు ఇజ్జత్ పోతుంది సారు? అంతమంది ముందు ఆడపిల్ల ఇజ్జత్ పోతుంది కదా. మరి ఆ అన్న చెప్పింది దాంట్లో తప్పేముంది సారు? మీరు కూడా గట్లా అంటారు. మీరు పెద్ద మనిషి, మీ అసొంటోళ్ళు చెప్తే మేము నేర్చుకోవాలి. మీ అసొంటోళ్ళు చెప్తే ఇప్పుడు వచ్చే సినిమా ఇండస్ట్రీకి వచ్చే పిల్లలు నేర్చుకుంటారు.
కానీ నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే, మీరంటే, టోటల్ మీ ఫ్యామిలీస్ అంటే నాకు మస్తు రెస్పెక్ట్ ఉండే సార్. ఇవాళ మాటినాక పిల్లలకు పెద్దవాళ్ళే కదా సంస్కారం నేర్పాల్సింది. ఇట్లా నేర్పాల్సిన వాళ్ళే ఇట్లాంటి మాటలు చెప్పినాక వాళ్ళేం నేర్చుకుంటారు అని అనిపించింది సార్ నాకైతే. నిజంగా బాధ అనిపించింది. మీరు ఇట్లా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే మీ దగ్గర నుంచి. ఎందుకు అనంటే నాకు ఒక థాట్ ఉండే మీరు మంచిగా చెప్తారు అంటే ఇట్లా శివాజీ అన్నకు సపోర్ట్ చేస్తారేమో ఆయన చెప్పిందంటే తప్పేం లేదు. కొంచెం బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక బురజలో రాయేసినాం సార్, అది మన మీద జిత్తుతుంది. అది తెలిసి మనం దాంట్లో రాయేసుడు మన తప్పది. 100 మందిని 1000 మంది ఉన్నప్పుడు 1000 మందిని మనం కంట్రోల్ చేయాలనుకున్నాడు రైటా, లేకపోతే మనమే డీసెంట్గా పోవడం రైటా? బట్టలదేముంది సారు, ఇప్పుకొని తిరిగితేనేనా కనబడేది అందము, కప్పుకుంటే కనబడదా? అట్లా అంటే సౌందర్య గారు లేరా, సాయి పల్లవి గారు లేరా? వీళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నారా ఎప్పుడన్నా? ఇప్పటికీ సౌందర్య గారు చచ్చిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ ఆమెను ఒక అందాల రాశిగానే పొగుడతారు. ఆమె అంటే ఒక దేవతలానే చూస్తారు. ఆమె కట్టు బొట్టులోనే ఉంది అందం. ఆమె ఏనాడు ఫ్రీ షో చేసి ఇట్లా చూపించలేదు, ఆ అందాలు చూపించలేదు, ఆ చందాలు చూపించలేదు. అయినా సరే ఆమెకు మంచి మంచి రోల్స్ వచ్చినాయి, మస్తు క్యారెక్టర్లు చేసిర్రు, మంచి స్టార్గా ఎదిగింది. కాకపోతే దేవుడు అనేటోడు ఎప్పుడో ఒకటి చేస్తారు కదా, మంచి వాళ్ళని తొందర తీసుకొస్తాడు అన్నట్టుగా ఆమెను అట్లా తీసుకుపోయిండు. కానీ ఆమె అందంగా, ఆమె సంస్కారంగా నాకైతే పాత సినిమాలలో మన సావిత్రి గారు అసలు హీరోయిన్ల తర్వాత మళ్ళీ సౌందర్య గారు, అట్లా మన పాత సినిమాల వాళ్ళు చాలానే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సరే సినిమాల మందం అట్లా చేసిరంటే వేరు, బయటకు వచ్చినప్పుడు కూడా అట్లనే సినిమాలలో 10 మంది ఉంటారు, వాళ్ళ మధ్యలో ఏం కాదు, వాళ్ళ మనుషులే ఉంటారు. కాబట్టి ఏదైనా ఈ సినిమా షూటింగ్లలో మన ఫంక్షన్లలో కూడా మీ వాళ్ళే ఉంటారు, మీకేం కాదు. కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్లో అందరు మనోళ్ళు కాదు సారు. ప్రపంచం మొత్తం మనదని అనుకుంటే ఎట్లా? మనలో ఒక భాగం అంతే. మీరు అట్లా మాట్లాడితే నాకు నచ్చలేదు. అనసూయ గారు అంటే ఆమె మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో బిడ్డనే కొడుకునే అంటదట, అరే నా బట్టలు నా ఇష్టం, నేను ఇట్లా ఇప్పుకుంటా కప్పుకుంటా, నన్ను అడిగే రైట్స్ లేవని చెప్తారంట. కొడుకు బట్టలు నచ్చలేదు మమ్మీ, ఇట్లాంటి బట్టలు వేసుకోకు అని కొడుకు చెప్పితే కూడా తల్లి వినదు అంట. అంటే పిల్లలకి మనం చెప్పాలి. నన్ను అడిగితే పిల్లలకి ఇది బాగాలేదు నాన్న, ఈ డ్రెస్ కాదు, ఇది వేసుకో అని చెప్పే స్టేజ్లో మనం ఉంటాం. నన్ను అడిగితే నేనైతే అంతే. నా ఫ్యామిలీలో నా పిల్లలకు కానీ నేను కానీ డ్రెస్ సెన్స్ ఎట్లుండాలి, నలుగురికి పోయినప్పుడు మంచిగా కనబడాలని చెప్పి నేను చెప్తా. అది కానీ నా పిల్లలే నాకు చెప్పే అంత రేంజ్కి నేను ఇంకా నా పిల్లలు ఎదగలే, నేను ఎదగలే. మరి అనసూయ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు అట్లా చెప్పినాక కూడా ఆమె ఈయనదట, ఆమెనే చెప్పింది. అది వాళ్ళ ఇష్టం, అది పర్సనల్. కాకపోతే ఆమె హీరోయిన్ కూడా కాదు, హీరోయిన్ అన్నారు, హీరోయిన్ కదా శివాజీ గారు అన్నది, ఆమె రెచ్చిపోయారు, మీరన్నారు. ఇవన్నీ నాకు అనిపించింది ఏంటంటే ఒక మనిషి మంచి చెప్తే నచ్చలేదు సారు. అది అంటే మనుషులు చూసుకుంటూ పోవాలి, అందం కనబడితే ఆస్వాదించాలి, లోపల కామంతో ఇట్లా రగిలిపోవాలి. అట్లా అంటే మొగోళ్ళు అంటే వాళ్ళు అట్లా ఉండాలి. అంతేగాని బయటకి ఇట్లా మంచి మాట చెప్పొద్దు, ఇట్లా ఉండరు అమ్మ, ఇట్లా ఉండరు, స్త్రీ అంటే ప్రకృతి, అది ఇదని చెప్తే మంచిది కదా అంతే. కానీ శివాజీ అన్న ఎన్నో తగ్గుతలేడు. నాకైతే శివాజీ అన్న సూపర్ అనిపించిండు. ఎవరన్నానని ఇలాంటి ఎన్నో చూసిన. నాకు ఒకవేళ సినిమాలలో అవకాశాలు ఆఫర్లు రాకుంటే నాకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. 30 ఎకరాల భూమి ఉంది, మా నాన్న రైతు, నేను రైతు బిడ్డని, నాకు వ్యవసాయం అంటే ఏందో తెలుసు, నేను చేసుకొని బతుకుతా. అది సారు మాది. మాకు బిజినెస్లు ఇవి ఏమంటారు, ఈ సినిమాలు గినిమాలు ఇవన్నీ లేకున్నా భూమి జాలల్లా బుక్కెడు బువ్వ తిని మంచిగా పొద్దంతా దున్నుకొని, పొలాలు దున్నుకొని, ఇంత ఇత్తనాలు నాటుకొని, ఇంత మక్కనో వరో ఈరో ఏదోటి వేసుకున్నా హరాంసే ఓ చెట్టు కింద వన్న హాయిగా బతుకుతాం. పండించిన పంట, మనం చదువుకున్న మన జీవరాశులు అవే మనల్ని బతికిస్తాయి. అలాంటి వాళ్ళు అసలు భయపడరు సారు. మీరు ఎన్నని అనుకోరు కానీ, కాకపోతే మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చలేదు, అది నాకు న్యాయం అనిపించలేదు. శివాజీ అన్న చెప్పింది 100కి 1000% కరెక్టు. ఈ విషయంలో గరికపాటి గారు కూడా శివాజీ గారికి సపోర్ట్ ఇచ్చారు. ఎవ్వరిని ఆపినా సరే గరికపాటి గారిని మరి గెలవడం అయితే కష్టమే ఎవరితోనైనా.
ఆయన చెప్పిండు కదా అందం ఇక్కడ వరకు అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. యాసొంటోళ్ళు అయితేనే సెట్ అవుతారనిపించింది నాకు. మన శివాజీ అయినా గెలవకపోతే గరికపాటి గారినే దించాలి రేపు మాటలకు. పాపం ఒక మంచి మనిషి మంచి చెప్పకపోతే ఇంత అన్యాయం అట. ఇంట్లో ఫ్యామిలీ కూడా పాపం చాలా బాధపడుతున్నారట. ఏం లోకం పాడైంది ఇది. లోకం కాకులు ఇష్టం నుండి మాట్లాడుతుంటే ఏమో చిన్నప్పుడు మా నాన్న మాట్లాడుతుంటే ఏమో అనుకున్నా కానీ ఓయమ్మో మంచితనానికి పోతే చెడుతనం ఎదురవుతుంది. ఒక మాట మంచి చెప్తే 10 మంది వెనకాల పొడుసుక తింటారు. ఈ మధ్యలో నాన్ వేసిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఇవన్నీ ఉంటే నిజంగా నేను అనుకున్నా పాపం శివాజీ అన్న అనవసరంగా చెప్పి ఇబ్బందులు పడ్డాడు అనిపించి, అనవసరంగా ఒక ఆడపిల్లకి అట్లా జరిగిందే అన్న గిల్టీలా ఫీల్ అయ్యి అలా చెప్పిండు అన్న ఇక మీదట నీకు ఒక్కడే చెప్తున్నానే, ఇవన్నీ పట్టించుకోకు, వస్తే ఆ సినిమాలు చేసుకో, ఇక రాలేదనుకో సప్పుడెక్క పోయి మన బాయికడ వ్యవసాయం చేసుకో అన్న, గంతకు మించి ఇంకేం లేదు. ఇలాతో నీ ప్రపంచంలో బతకలేమే అంతే. నీ దాకొస్తే నీకు ఒక్క మాట ఇది చేరుతాను నయ్యం అంతే. ఇక ఉంటా.